హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విషూస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఓకే, ఈరోజు మనం ఇంతకుముందు క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నాం? 36 సైజ్లో నార్మల్ నెక్ బ్లౌజ్ అనేది నేర్చుకున్నాము. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ 36 చెస్ట్. ఓకే, ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ అనేది సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి నేను మీకు. చూడండి, ఫస్ట్ ఇలా ఒక లైన్ తీసేసుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చు కోసం. లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా. ఇక్కడ మనకి కస్టమర్ 14 ఇంచెస్ చెప్పారు. 14 ఇంచెస్ లెంత్. ఓకేనా? అదేవిధంగా 14 ఇంచెస్ ఇటువైపు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము నడుం లూజ్ వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ కదా. 7.5, 1 ఇంచ్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. 1 ఇంచ్ అనేది డాట్ కోసం. ఈ డాట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ మధ్యలో డాట్. ఓకేనా? ఈ లెంత్ అనేది 4.5 ఇంచెస్ అలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. ఓకే, ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి 36 అండి. 36 అంటే 36ని 4 భాగాలు చేస్తే 9. ఓకే, 4 పార్ట్స్ చేస్తే 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ లైన్ కొట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోట్ నెక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకుంటామండి. అదే నార్మల్ నెక్ వచ్చేస్తే మనం 5.5 ఇంచెస్ తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 7.5, 15లో హాఫ్ 7.5. 15 ఇంచెస్ షోల్డర్ అయితే దాంట్లో హాఫ్ వచ్చేసి 7.5. సేమ్ అదే 7.5 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.2 ఇంచెస్. ఓకేనా? ఇలా వేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుందాం. చూడండి, 8 ఇంచెస్ వచ్చింది కదా. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చి 16 ఇంచెస్ కదా. బై 2 అంటే 8 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ నెక్. ఓకేనా? ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి చెస్ట్ 36 కదండి. 36లో 10వ భాగం 3.6. ఈ 3.6 అనేది షోల్డర్కి మనకి కరెక్ట్గా సరిపోతుందండి. దేనికైనా ఇది బండ గుర్తు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ షోల్డర్ పెట్టుకునే వాళ్ళకైతే చెస్ట్లో 10వ భాగం ఈ షోల్డర్ పార్ట్ సరిపోతుంది, మిగతాది నెక్కు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇంకా లేదంటే కస్టమర్ మనకి షోల్డర్ చిన్నది కావాలంటే ఇంకొక 1/2 ఇంచ్ 1/2 ఇంచులో మనం తగ్గించేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ నెక్కి అయితే మనము డ్రాప్ అనేది నెక్ సైడ్ ఇస్తామండి. ఇలా క్రాస్గా ఇచ్చేసి నెక్ సైడ్ డ్రాప్ ఇస్తాం, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా. కానీ ఇది బోట్ నెక్ కాబట్టి ఇది నెక్ సైడ్ హై ఇచ్చేసి కొంచెం 1/2 ఇంచ్ పైనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ షోల్డర్ సైడ్ వచ్చేసి డ్రాప్. ఓకేనా? నార్మల్ నెక్కి అయితే నెక్ సైడ్ డ్రాప్ ఇస్తాం. ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ సైడ్ డ్రాప్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మిగతా వచ్చేసి 4 ఇంచెస్ నెక్ కదా. ఓకే, 4 ఇంచెస్ ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని 3.5 ఇంచెస్ బ్యాక్ నెక్. ఓకే, మళ్ళీ సేమ్ 4 ఇంచెస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసేసుకొని రౌండ్స్కి వెళ్తే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది మనకి ఈజీగా. ఓకేనా? సింపుల్ అండి. మనకి ఇది నార్మల్ నెక్ కటింగ్ వస్తే ఇది కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు ఈ డాట్ దగ్గర ఒక టక్, ఎక్స్ట్రా ఖర్చు దగ్గర ఒక కట్. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్. ఓకేనా? బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ తీసుకుంటాం. ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ నార్మల్ నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్. ఓకేనా? ఇలా పెట్టేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనము ఈ క్లాత్ని ఇక్కడ వరకు ఇలా పెట్టకూడదు. ఎందుకనంటే మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ నేను బోట్ నెక్లో ప్రిన్సెస్ కట్ చెప్పాలనుకుంటున్నాను, అందుకని. ఓకేనా, ప్రిన్సెస్ కట్కి మనకి కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఇలా. మళ్ళీ ఇటు వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి ఇటు ఒక 1/2 ఇంచ్. ఓకేనా, క్లియర్. ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అవుతుందో యాజ్ టీస్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఎలా అంటే ఇది బోట్ నెక్ కదా, ఒక 1/2 ఇంచ్ ఇలా ఈ షోల్డర్కి ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఈ పార్ట్ నుంచి 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా వచ్చేసి ఇంత లోతు అనేది కట్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు ఓకేనా. మరి ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి తీసారక్క, మన షోల్డర్ తక్కువ అవుతుంది కదా 1/2 ఇంచ్ ఫ్రంట్కి బ్యాక్కి అని అంటే ఆ 1/2 ఇంచ్ అనేది మనం ఇటు జరుపుకోవాలి. సేమ్ ఇలానే పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఇలా జరిపేసుకొని ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత చెప్పారు కస్టమర్? 7 చెప్పారు నాకు. 7కి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. సేమ్ 4 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ని కలిపేసుకొని ఇక్కడ మనకి రౌండ్ కావాలంటే రౌండ్ ఇలా రౌండ్ పెట్టేసుకోవచ్చు. లేదు మనకి స్క్వేర్ కావాలంటే స్క్వేర్, లేదు మనకి వీ నెక్ కావాలంటే వీ నెక్. నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఓకేనా, సింపుల్గా వీ నెక్ లాగా కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్ పాయింట్ ఏంటంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మనకి ఇక్కడ కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. 1/2 ఇంచ్ ఇలా వదిలేసి 10.5 ఇంచెస్ వచ్చేసి డాట్ పాయింట్కి సరిపోతుంది. ఓకేనా, ఈ 36 సైజ్కి 10.5 సరిపోతుందని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా. సేమ్ అలానే 10.5 ఇంచ్. మరి ఈ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలి సిస్టర్ అని అంటే ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ వచ్చేసి 4 ఇంచు ఉంది కదా. సేమ్ మనం ఫ్రంట్కి డాట్ ఎలా పెట్టుకుంటాం మళ్ళీ 4 ఇంచులకి 2 పాయింట్స్ తక్కువ ఇలా పెట్టేసుకొని ఇలా ఇప్పుడు ఇది ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఏంటంటే ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటున్నాం కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ లైన్కి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1.5 ఇంచ్, టోటల్ ఎంత 2.5 ఇంచెస్ అయింది కదా డాట్కి, మనకి లెంత్ వచ్చేసింది. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా వచ్చేసి ఇలా కలిపేయాలి. ఇక్కడ మనం షేప్ అనేది 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుండి 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా షేప్ తీసుకోవాలి. మనం ఇలా షేప్ తీసుకొని ఈ షేప్ అనేది మనం ఆర్మ్లోకి కలిపేయాలి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎలా ఉంటుందండి అలా ఇలా మనం ఇలా షేప్ తీసుకోవాలి. సింపుల్ అండి. ఈ డాట్ నుంచి ఇలా కిందకి ఇలా నుంచి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది అనేది ఇందులో కలిపేయాలి ఆర్మ్లోకి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా, మనం పైన ఆర్మ్ దగ్గర డాట్ వేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మళ్ళీ ఇందులో కలిపేయాలి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్. ఇది ప్రిన్సెస్ కట్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా కొద్దిగా చిన్నగా క్రాస్కి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ పార్ట్ చెక్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు 3.2 ఇంచెస్ ఉంది కదా. మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 కదా. సో 3.2 7.5 ఇక్కడికి 7.5 అనేది ఇక్కడికి వచ్చింది కదా. ఇంకా మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత కావాలి 2 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఇటు కూడా ఇక్కడ మనం ఈ పార్ట్ కట్ చేస్తున్నాం కదండి, అందుకని ఇక్కడ ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో ఇటు ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్. ఈ సైజ్ వాళ్ళకి బండ గుర్తండి. ఇటు ఒక మనం బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. సరే అక్క, కానీ ఇప్పుడు మరి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ చేసి కట్ చేశారు, ఫ్రంట్కి మరి 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇలా మరి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ రాదు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నెక్ సైడ్ తక్కువ కింది సైడ్ ఎక్కువ ఇలా పెట్టేసుకొని కొద్దిగా హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్న విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి,
ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలానే కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలా ఇక్కడ మనం ఒక టక్స్ ఇచ్చుకోవాలి డాట్ పాయింట్ దగ్గర. చూడండి ఇంత పార్ట్ అనేది మధ్యలో పీస్ మిగులుతుంది. ఈ పీస్ మనం జాయింట్ చేయడానికి కావాల్సిన క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకుంటాం. ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూడా మనం డాట్ పాయింట్, నెక్స్ట్ ఈ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. నెక్ తర్వాత మనం కింద హుక్స్ పట్టి గాజా పట్టి కోసం కొద్దిగా క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇది ఫ్రంట్ కదా, 1 1 1 ఓకే. ఇటువైపు వచ్చేసి ఇలా నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. 1 1 2 ఓకే, 2 2 1 1 2 2 మనం యాడ్ చేసుకునేటప్పుడు ఇదేంటంటే మనకి ఈజీగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది. చూడండి 1 1 2 2 ఓకే. ఇది ప్రిన్సెస్ కట్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్, సింపుల్ అండ్ ఈజీ కటింగ్ అండి. చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మనం దీన్ని కింద నుంచి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఓకే. హ్యాండ్స్ వచ్చేసి మనం నార్మల్గానే అండి, నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో ఇది కూడా అలానే ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.